హాయ్ హలో. పెద్ది 4 రోజుల రన్ పూర్తయింది. ప్రీమియర్‌లో గురు, శుక్రు, శని, ఆది. సో, ఈ 4 రోజులు బోలెడంత హడావిడి. బోలెడంత డిబేటు. ఇలా ఎందుకు తీయాలి, అలా ఎందుకు తీయాలి, ఇది ఎందుకు తీశారు, అది ఎందుకు తీశారు. సో, కొన్ని రైట్ డిబేట్లున్నాయి, కొన్ని రాంగ్ డిబేట్లున్నాయి. ఈ ఫ్యాన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. బట్ సినిమా రిలీజ్‌కు చాలా రోజుల ముందు నేను ఒక వీడియో చేశాను. పెద్ది బిజినెస్ లెంకలు ఇవి అని చెప్పేసేసి. సో, పెద్దిని నిజానికి చాలా పెద్ద రేట్లకి అమ్మారు. అది వాస్తవం. ఆంధ్ర 85 కోట్ల రేషియోలో అమ్మారు. అంటే నిర్మాత చేతికి దగ్గర దగ్గర 80 కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి. సో, నైజాం 58 కోట్ల మేరకు అమ్మారు. సీడెడ్ 22 కోట్ల మేరకు అమ్మారు. సో, ఇవన్నీ చాలా పెద్ద లెక్కలు. ఒక విధంగా చెప్పాలంటే పుష్ప 2 అమ్మిన రేట్లు ఇవి. చాలా పెద్ద రేట్లు. దీనికి ముందు చాలామంది భయపడ్డారు. ఈ రేంజ్ కొనగలరా, ఈ రేంజ్ కొంటారా, ఈ రేంజ్ సినిమా ఎంత బాగున్నా, సినిమా ఎంత టైం ఉన్నా ఈ రేంజ్ వస్తుందా, ఇలా రకరకాల మీమాంసలు, చర్చలు. గమ్మత్ ఏంటంటే ఎవరైతే కొన్నారో వాళ్ళు కూడా లాస్ట్ మినిట్లో ప్రొడ్యూసర్ని కొంచెం ఇబ్బంది పెట్టారు వాస్తవానికి. తూర్పు కోస్తాలో ఒక ఏరియా కొంత తక్కువ కట్టారు, ఏవో పాత లెక్కలు అవి ఇవి అని చెప్పి మొత్తానికి. దక్షిణ కోస్తాలో ఒక ఏరియా డబ్బులు తక్కువ కడితే ప్రొడ్యూసర్ అస్సలు మొహమాట లేకుండా ఒకే రోజు పెర్మిషన్ ఇచ్చారు ఆడడానికి. ఇలా ప్రతి చోట 10 లక్షలు, 20 లక్షలు, 1 కోటి, 2 కోట్లు తక్కువ కట్టారు. సరే, ఇదంతా సినిమా రంగంలో కామను. బట్ జనాలు ఇంత రేంజ్కి వస్తుందా ఏంటి ప్రీమియం రేట్లు అనుకున్నారు. సరే, సినిమా రిలీజ్ అయింది. మొదటి రోజు ప్రీమియర్లు బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి, అందులో ఎక్కడ డౌట్ లేదు, ప్రీమియర్లన్నీ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి. సో, మొన్నాడు మంచి ఊపింది. ఇంకక్కడి నుంచి సోషల్ మీడియా కావచ్చు, మీడియా కావచ్చు, రకరకాల డిస్కషన్లు, రకరకాల ఇది ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్. సో, సినిమా ఎవరు అభిప్రాయం వాళ్ళది రకరకాలు చెప్పారు. దాంతో కొంచెం భయపడ్డారు, ఏమవుతుంది, ఇది ఎలా ఉంటుంది, ఏంటి అని చెప్పి. సో, సెకండ్ డే ఫ్రైడే కొంచెం తగ్గింది. సరే, నార్మల్ కదా, ఫ్రైడే తగ్గడం అనేది కామన్. ఇప్పుడు గురువారం సినిమా రిలీజ్ అవుతుంది, శుక్రవారం నాడు తగ్గడం అనేది కామన్. సో, చూద్దాం అనుకున్నాను. శనివారం బాగుంది, అమ్మయ్య అనుకున్నారు. ఆదివారం అదరగొట్టేసింది, అమ్మయ్య అనుకున్నారు. ఇప్పుడు సీనియర్ ఏంటి అంటే మండే నాటికి సినిమా దాదాపు 60% అవుట్ ఆఫ్ 100% కలెక్ట్ చేసేసింది అన్ని ఏరియాలు, ఎక్సెప్ట్ ఓవర్సీస్, అదర్ స్టేట్స్ గురించి నేను మాట్లాడట్లేదు. ఓన్లీ తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతుంటే దాదాపు 60% కలెక్ట్ చేసింది. ఇప్పుడు బయ్యర్లకు ఒక ధీమా వచ్చింది, ఒక భరోసా వచ్చింది. పర్లేదు, 60% వచ్చేసింది. సో, 20% GST ఎలాగో ప్రొడ్యూసర్ అవసరమైతే ఇవ్వాల్సి ఉంటుంది. అవసరం అయితే అంటే టార్గెట్ రీచ్ అవ్వకపోతే, అమ్మిన రేట్లకి డబ్బులు రాకపోతే అప్పుడు. సో, ఈ 60+20 80% అయిపోయింది కాబట్టి ఇంకొక 20% వస్తే సరిపోతుంది అనే ధీమా ఇప్పుడు వచ్చింది. సో, మండే టెస్ట్ చూస్తే మండే టెస్ట్ ఫెయిల్ అవ్వలేదు, పర్వాలేదు. ఒక మార్నింగ్ షోలు ఒక 10% 20% తగ్గిపోయాయి. సరే, ఈ మధ్యన నేను ఆ మధ్యన కూడా ఒక వీడియోలో చెప్పా, మార్నింగ్ షోలు చాలా తగ్గుతున్నాయి ఈ మధ్యన అని చెప్పేసి. సో, అలాగే తగ్గాయి. బట్ మ్యాట్నీలకు వచ్చేసరికి మళ్ళీ పికప్ అయిపోయింది. ఫస్ట్ షోలు కూడా పర్వాలేదు. సో, దీనివల్ల ఏమవుతుందంటే అమ్మయ్య, సినిమా స్టేబుల్గా అలా కలెక్ట్ చేసుకెళ్తుంది. రోజుకో 3% to 5% అలా కలెక్ట్ చేసుకెళ్తుంది. ఇంకా లాంగ్ రన్ ఉంది. సో, ఇందాక నేను చెప్పినట్టు అవసరమైతే GST ఉంటుంది. సో, GST ఇవ్వడం వల్ల ప్రొడ్యూసర్ నష్టపోతాడా, ప్రొడ్యూసర్కి ఎంత లాభం వస్తుంది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ నేను మాట్లాడుతున్న ఓన్లీ ఫర్ బయ్యర్ల పెర్సెప్షన్ వరకు చూసుకుంటే బయ్యర్లు ఆ 20% ధీమా ఉంది కాబట్టి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు బయ్యర్లు. బహుశా చెప్పలేము, రేపు వచ్చే శని ఆదివారాల్లో మరి కొంచెం కలెక్షన్ గట్టిగా లాగిందంటే ఆ GST ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు ప్రొడ్యూసర్కి. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఇక్కడ నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఉదయం కూడా నేను ట్వీట్ చేశాను, సినిమా ఎప్పుడైతే డిస్కషన్ పాయింట్ అయిందో సోషల్ మీడియాలో, అప్పుడు జనాల క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఇదేదో మాట్లాడుతున్నారు దీని గురించి ఇటు రెండు వైపులా వాదిస్తున్నారు అంటే మనం ఏదో చూడాలి, దీన్ని మనం ఎటువైపు ఉంటామో తెలుసుకోవాలి అన్న ఆలోచన ఒకటి వచ్చేస్తుంది. అప్పుడు సినిమాకి సక్సెస్ అయిపోద్ది. ఇప్పుడు కూడా సినిమాకి ఒక సహేతుకమైనటువంటి సరైనటువంటి డిబేట్ జరిగితే అది లక్కీ. అలా కాకుండా సినిమా బాగాలేదని నానమస్ ట్రాలింగ్ అయిపోయింది అనుకోండి, అది డిఫరెంట్ కేసు. మళ్ళీ ఇప్పుడు గేమ్ చేంజర్కి మొదటి నుంచి బాగాలేదు ఇంకా దాన్ని డిఫెండ్ చేయడానికి కానీ పాయింట్ కానీ రాలా. బట్ ఇక్కడ ఏమైందంటే రెండుగా విడిపోయి గట్టి డిబేట్లు ఎప్పుడైతే జరిగాయో జనాలు, న్యూట్రల్ ఆడియన్స్ ఈ డిబేట్లో మనం కూడా పాల్గొనాలంటే అసలు ఏం జరుగుతుందో మనకు తెలియాలి, సినిమా ఏంటో మనం చూడాలి
అన్న కాన్సెప్ట్ ఆదివారం నాడు కనిపించింది. సో దానివల్ల సినిమా హ్యూజ్ సక్సెస్ దిశగా వెళ్తుందని కనిపిస్తుంది. సో దానికి తగ్గట్టు ముందు అనుకున్న ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. ఏదైతే ఇది సరైన టైము, చాలా సంక్రాంతి నుంచి సినిమా లేదు, థియేటర్లను ఖాళీ ఉన్నాయి, సరైన సినిమా ఎప్పుడు వస్తుంది, జనాలు ఏకగా వెయిట్ చేస్తున్నారు, ఇవన్నీ. బట్ ఇవన్నీ పక్కన పెడితే నైజంలో అనుకున్నంత మేరకు ఆడట్లేదు. ఎందుకు నైజంలో అనుకున్న మేరకు ఆడంటే నాకు తోచిన కారణం చెప్తున్నాను. సంక్రాంతి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు సంక్రాంతికి మొత్తం జనాలంతా ఊళ్ళకి వెళ్ళిపోతే నైజాంలో కలెక్షన్ తగ్గుతున్నాయి. సంక్రాంతి నుంచి రిటర్న్ అయిన తర్వాత వచ్చే సాటర్డే సండేలు నైజాంలో కలెక్షన్లు కనిపిస్తున్నాయి. సో ఈ సమ్మర్ హాలిడేస్కి వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళారా, కర్ణాటక, తమిళనాడు, లేకపోతే దేశాలు చూడడానికి వెళ్ళిపోయారా అని పక్కన పెడితే మొత్తానికి చాలామంది జనాలు సెలవులకు బయటికి వెళ్ళిపోయారు. సో అందుచేత నైజాంలో కలెక్షన్ ఇంపాక్ట్ పడిందని నేను అనుకుంటున్నాను. సో అది కరెక్టా కాదా అనేది రేపు సాటర్డే సండే కలెక్షన్ చూస్తే తెలుస్తుంది. సో రేపు సాటర్డే సండే కలెక్షన్ నైజాంలో బాగుంటే కనుక బాగుంటుంది. లేదంటే మాత్రం నైజాంలో కొంచెం డెఫిసిట్ తగ్గే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికి 33 నుంచి 35 కోట్లు ఎంతో వచ్చింది. సో 58 కోట్లు అన్నప్పుడు చాలా పెద్ద ఫిగరు ఉంది ఇంకాను. సో అంతే అది ఎలా ఉంటుందని చూడాలి. బట్ ఆంధ్రాలో నేను అనుకోవడం ఈస్ట్ గోదావరి, అది వైజాగ్, కృష్ణా, ఇవన్నీ కూడా కొంచెం ఫాస్ట్గానే రికవర్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఇవన్నీ కాకపోతే ఇందాక చెప్పినట్టు జిఎస్టీ తోటి రికవర్ అయిపోతుంది. సో పెద్ద లెక్కలు ఇవి. సో మొత్తానికి ఏదైతేనే థియేటర్లు కడకళ్ళాడి, థియేటర్ల దగ్గర పార్కింగు, బయట బైకులు, టికెట్ల కోసం వెయిటింగ్లు, ఇవన్నీ చూస్తుంటే భలే ముచ్చటేసింది. ఎందుకంటే నేను ప్రస్తుతం గోదావరి జిల్లాలో ఉన్నాను. నేను చూస్తున్నాను గోదావరి జిల్లాలో థియేటర్లు అవన్నీ చూస్తుంటే బయట బైకులు పార్కింగ్ చేసి బయట జనాల నించుని గుంపులుగా ఉండి ఇవన్నీ చూస్తే ఈ సీనేరియా చాలా సింగిల్ స్క్రీన్లు అది చూసి చాలా రోజులైంది కదా. అంచేత దాని ఇంపాక్ట్ అది. సో ఇలాంటి కళకళ థియేటర్లు కావాలి, ఇలాంటి సినిమాలు రావాలి. రేపు పొద్దున్న మిగతా అదర్ బిగ్ హీరోస్ అందరూ కూడా మంచి సినిమాలు వచ్చి ఈ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ థియేటర్లు కనపడాలి కోరుకుంటున్నాం. చూద్దాం ఫైనల్ కలెక్షన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పెద్ద లెక్కలతో మళ్ళీ వీడియో చేస్తాం. థ్యాంక్ యూ, బాయ్.